హైదరాబాద్ ఈ పేరు వినగానే మీ కళ్ళకి ఏం కనిపిస్తోంది? ఆకాశాన్ని తాకే హైటెక్ సిటీ బిల్డింగ్ లా, లేక ఐటీ కారిడార్స్ లో పరిగెత్తే కార్లా? అంటే మీరు హైదరాబాద్ ని సగమే చూశారు. దశాబ్దాలుగా వెస్ట్ హైదరాబాద్ వైపు చూసిన అభివృద్ధి చూపు ఇప్పుడు డైరెక్షన్ ని మార్చుకుంది. సూర్యుడు పడమర అస్తమిస్తే తూర్పున ఉదయించాల్సిందే కదా. ఈస్ట్ హైదరాబాద్ లో ప్రగతి కిరణం ఇప్పుడు కళ్ళు చెదిరేలాగా వెలుగుతోంది. ఒకప్పుడు సిటీకి దూరం అనుకున్న ప్రాంతమే ఇప్పుడు సిటీకి గుండెకాయగా మారుతోంది. లుక్ ఈస్ట్ పాలసీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. మాస్టర్ ప్లాన్ కు వేసిన తొలి అడుగు. ఇక్కడ ల్యాండ్ ధరకే తక్కువ, కానీ ఫ్యూచర్ లో అది అందించేది మాత్రం హై రిటర్న్స్. నిజమైన ఇన్వెస్టర్ కి ఇంతకంటే స్వర్గం ఇంకేముంటుంది? ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ 340 కిలోమీటర్ల మహావలయం. తూర్పు హైదరాబాద్ కు ఒక మణిహారం. చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం ఇవి ఇకపై ఊర్లు కావు, గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్స్. ఒక పక్క అదానీ గ్రూప్ డ్రై పోర్ట్, మరో పక్క పోచారం ఐటీ కారిడార్ లో ఇన్ఫోసిస్ వంటి దిగ్గజాలు. ఇక్కడ ఐటీ మాత్రమే కాదు, తయారీ రంగం కూడా తోడైంది. దీన్నే హైబ్రిడ్ ఎకానమీ అంటారు. వెస్ట్ హైదరాబాద్ ఐటీతో నిలబడితే మన ఈస్ట్ హైదరాబాద్ ఐటీతో పాటు పరిశ్రమలతో కలిపి 2 కాళ్లపై పరిగెడుతోంది. ప్రపంచ పర్యాటకులను రప్పించే రామోజీ ఫిల్మ్ సిటీ, మన నేతన్నల ఖ్యాతిని నిలబెట్టిన పోచంపల్లి అన్ని ఇక్కడే ఉన్నాయి. వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మికం ఈ 3 కలిసిన త్రివేణి సంగమమే ఈస్ట్ హైదరాబాద్. హైదరాబాద్ మహానగరంలో కింగ్ మేకర్ ఈస్ట్ హైదరాబాద్. ఇక్కడ కొనే ప్రతి గజం స్థలం రేపటి బంగారు గని. అవకాశం తలుపు తట్టినప్పుడే ఆహ్వానించాలి, లేదంటే రేపు చరిత్రను చూస్తూ మనం నిలబడిపోవాల్సి వస్తుంది. మీరేమంటారు?